శ్రమను నమ్ముకుని రెక్కలు ముక్కలుగా చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులను కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు భూ పంపిణీ చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయల వేతనం చెల్లించాలని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం పండూరు, నేమాం, తమ్మవరం, పెనుమర్తి, సూర్యారావుపేట గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పర్యటించి వ్యవసాయ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, రైతు సంఘం నాయకులు ఎం శ్రీనివాసరావు, సుజాత, రత్నప్రభ, శామ్యుల్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మన రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ ని అన్ని రాజకీయ పార్టీలకి వచ్చే ఎన్నికల్లో ఇది అమలు చేయాలని ఇచ్చింది. ఒకటే కోరుతున్నాం, ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ వేతనం 600 రూపాయలు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా పని దినాలు 200 రోజులు చేయాలని కోరుతున్నాం. ఈ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా దీన్ని మరింత పటిష్టం చేయమని కోరుతున్నాం. అలాగే కోనేరు రంగారావు గారు మాజీ మంత్రి, వ్యవసాయ కార్మిక శాఖ నిర్మాత, ఆయన చెప్పినట్టు విధంగానే ఖచ్చితంగా ఈ భూ పంపిణీ చేసి ప్రతి పేదవాడికి, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా ఉన్నాయి, ప్రతి పేదవాడికి కూడా అనేకమైన భూముల్ని, ప్రభుత్వ భూముల్ని వీళ్ళకి పంచాలని చేసి ఈ రోజు కోరడం జరుగుతుంది.